ఫ్రెండ్స్, డాల్ఫిన్స్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడల్లా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అయితే ఇప్పుడేం కొత్త విషయం తెలిసిందనేగా మీ డౌట్. చెప్తా. అయితే తెలిసిన కొత్త విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఒక మగ డాల్ఫిన్కి ఆడ డాల్ఫిన్ నచ్చుతుందో వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేసేస్తుంది. ప్రపోజ్ చేసిన తర్వాత ఆడ డాల్ఫిన్ యాక్సెప్ట్ చేస్తే వెంటనే ఆ మగ డాల్ఫిన్ ఫస్ట్ నైట్ కోసం అడుగుతుంది. ఒకవేళ ఫస్ట్ నైట్ కోసం ఆ ఆడ డాల్ఫిన్ ఒప్పుకుందా సరే, ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వే నా గుండెకాయ, నువ్వే నా కిడ్నీకాయ అని మాయ మాటలు చెప్పి ఆ మగ డాల్ఫిన్ ఆ ఆడ డాల్ఫిన్ ని వాటి యొక్క కుటుంబం నుండి లేపుకుపోతాయి. ఈ రెండు డాల్ఫిన్స్ లేచిపోయిన తర్వాత ఆ మగ డాల్ఫిన్ ఆ ఆడ డాల్ఫిన్ కి ఫుడ్ అనేది ఇవ్వదు. అవును, ఆడ డాల్ఫిన్ ని లేపకపోయిన తర్వాత ఆ మగ డాల్ఫిన్ ఆ ఆడ డాల్ఫిన్ కి అయితే ఫుడ్ అనేది ఇవ్వదు. ఇలా కొన్ని రోజుల వరకు ఆ మగ డాల్ఫిన్ అయితే చేస్తుంది. ఎప్పుడైతే ఆడ డాల్ఫిన్ ఓకే చెబుతుందో అప్పటి నుండి ఆ మగ డాల్ఫిన్ ఆ ఆడ డాల్ఫిన్ కి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇలా ప్రతిసారి జరగదు, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి. సో ఈ విధంగానైతే డాల్ఫిన్స్ అయితే ఉంటాయి. అయితే మీకు ఈ విషయం ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ద బూస్ట్ ట్రాప్ పారాడాక్స్ అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే ఇప్పుడు చెప్తాను వినండి. ద బూస్ట్ ట్రాప్ పారాడాక్స్ అనేది ఇది ఒక లూప్ లాంటిది. అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న టైం నుండి టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి జరిగిపోయిన దాన్ని మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు టైం ట్రావెల్ చేసి న్యూటన్ గ్రావిటీ కనుక్కోక ముందు టైంకి వెళ్ళి న్యూటన్ కి లా ఆఫ్ గ్రావిటీ గురించి చెప్పడం. మీరు న్యూటన్ కి లా ఆఫ్ గ్రావిటీ గురించి చెప్పారు కాబట్టి న్యూటన్ ప్రపంచానికి లా ఆఫ్ గ్రావిటీ గురించి చెబుతాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గ్రావిటీని కనుక్కున్నది ఎవరు? మీరా లేదంటే న్యూటనా? న్యూటన్ గ్రావిటీ కనుక్కున్నాడు కాబట్టే మీరు అది చూసి టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి న్యూటన్ కి లా ఆఫ్ గ్రావిటీ గురించి మీరు చెప్పారు. కానీ న్యూటన్ కి మీరు చెప్పారు కాబట్టి న్యూటన్ ప్రపంచానికి ఎర్త్ కి గ్రావిటీ ఉందని చెప్పాడు. అయితే ఇప్పుడు గ్రావిటీని ఎవరు కనుక్కున్నారు అనేది ఒక మిస్టరీ. న్యూటన్ గ్రావిటీ కనుక్కున్నాడు అంటే మీరు టైం ట్రావెల్ చేసి న్యూటన్ కి చెప్పారు కాబట్టి న్యూటన్ గ్రావిటీ కనుక్కోగలిగాడు. న్యూటన్ గ్రావిటీ కనుక్కున్నాడు కాబట్టి మీరు అది చూసి టైం ట్రావెల్ చేసి న్యూటన్ కి లా ఆఫ్ గ్రావిటీ గురించి చెప్పారు. సో దీన్ని బూస్ట్ ట్రాప్ పారాడాక్స్ అంటారు. చెప్పింది అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఫ్రెండ్స్, హార్స్ గుర్రం. జనరల్గా గుర్రం ఎంత పెద్దగా ఉంటుంది? చూడ్డానికి ఇంత ఉంటుంది, దాదాపుగా ఒక మనిషి అంత ఎత్తు. మరికొన్ని గుర్రాలు మనిషి కంటే కూడా కొంచెం ఎత్తుగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఈ గుర్రాన్ని చూడండి. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద గుర్రం. ఇప్పటి వరకు రికార్డ్ అయిన గుర్రాల్లో ఈ గుర్రమే అతిపెద్ద గుర్రం. ఒకసారి ఆ గుర్రం కింద ఉన్న మనుషుల్ని చూడండి. కరెక్ట్ గా ఆ మనుషులు ఆ గుర్రం యొక్క కాలంతున్నారు. ఈ గుర్రం స్ప్రైర్ అనే బ్రీడ్ కి చెందింది. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫోటోని 1859లో తీశారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద గుర్రం గురించి మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ పైన దెయ్యం ఉన్నట్లు ఫీల్ అయ్యారా? దీన్ని స్లీపింగ్ పారాలసిస్ అంటారు. ఈ వీడియో చేయడానికి ఒక రోజు ముందు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈ స్లీపింగ్ పారాలసిస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. స్లీపింగ్ పారాలైజ్ అనేది స్లీప్ సైకిల్ షిఫ్ట్ అయినప్పుడు వస్తుంది. స్లీప్ సైకిల్ షిఫ్టింగ్ అంటే మీరు మామూలుగా లేచే విధానానికి ఏదైనా అంతరాయం కలిగితే స్లీప్ సైకిల్ షిఫ్ట్ అవుతుంది. ఈ స్లీప్ సైకిల్ ఎలా షిఫ్ట్ అవుతుందంటే, మీకు ఏదైనా స్లీపింగ్ డిసార్డర్ లేదా స్ట్రెస్ ఉంటే స్లీప్ సైకిల్ షిఫ్ట్ అవుతుంది. ఈ విధంగా స్లీపింగ్ పారాలసిస్ వస్తుంది. ఈ స్లీపింగ్ పారాలసిస్ లో ఏమవుతుందంటే, దీన్ని రెడ్ అంటారు, అంటే ర్యాపిడ్ ఐస్ మూవ్మెంట్. స్లీపింగ్ సైకిల్ షిఫ్టింగ్ నుండి నిద్ర లేచినప్పుడు మీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. జస్ట్ మీ కళ్ళని మాత్రమే కదపగలరు. మీ కళ్ళు తప్ప మీ ఎంటైర్ బాడీ మొత్తం పారలైజ్ అయిపోతుంది. కైండ్ ఆఫ్ పక్షవాతం వచ్చినట్లు, మీ పైన డీమన్ అంటే దయ్యం కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. అయితే మీకు ఎప్పుడైనా ఇలా స్లీపింగ్ పారాలసిస్ వచ్చిందా కామెంట్ చేసి చెప్పండి. మన బ్రెయిన్లో ఎంత ఎలక్ట్రిసిటీ ఉంటుందో మీకు తెలుసా? మన బ్రెయిన్లో ఉన్న కరెంటుతో ఒక చిన్నపాటి బల్బుని వెలిగించవచ్చు. మన బ్రెయిన్ 12 నుంచి 25 వాట్స్ల కరెంట్ని జనరేట్ చేస్తుంది. మన బ్రెయిన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఎంత స్పీడ్గా పనిచేస్తుందంటే, మీ చేతులు కానీ కాళ్ళు కానీ ఊపినప్పుడు మీరు ఇలా కాళ్ళని చేతుల్ని ఊపారు అనే ఇన్ఫర్మేషన్ని మీ బ్రెయిన్కి 150 నుంచి 260 మిలియన్ పర్ అవర్ వేగంతో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంత వేగంగా మన బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. మీరు లేచినప్పుడు మీ యొక్క బ్రెయిన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అందుకే మీ బ్రెయిన్లో 12 నుంచి 25 వాట్స్ల కరెంట్ ఉంటుంది. ఈ కరెంటుతో ఒక చిన్న ఎల్ఈడి బల్బుని వెలిగించవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పెరిగే రాళ్ల గురించి విన్నారా? అవును, రొమేనియాలో కనిపించే ఈ రాళ్లు హెవీ రెయిన్ తర్వాత పెరుగుతాయి. రొమేనియా అండ్ మరికొన్ని ఇతర దేశాల్లో కనిపించే ఈ రాళ్ల పేరు ట్రోవాంట్స్. ఈ ట్రోవాంట్స్ రాళ్లు పెరగడమే కాకుండా అవి మరికొన్ని ఇతర రాళ్లకి జన్మని ఇస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈ రాయి ద్వారా మరికొన్ని ఇతర రాళ్లు కూడా పెరుగుతాయి. ఈ ట్రోవాంట్స్ రాళ్లు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. ప్రతి 1000 సంవత్సరాలకి 1.5 నుండి 2 ఇంచెస్ వరకు పెరుగుతాయి. అయితే ఈ స్టోన్స్ అలా ఎలా పెరుగుతాయి అంటే,
ఎప్పుడైతే ఒక హెవీ రెయిన్ పడుతుందో అప్పుడు ఆ రెయిన్ యొక్క వాటర్ ఆ రాళ్ళ లోపలికి వెళ్తుంది. ఆ రెయిన్ వాటర్ లో మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ రాయితో పాటు ఇంటరాక్ట్ అవుతాయి. మినరల్స్ రాయితో పాటు ఇంటరాక్ట్ అయిన తర్వాత స్టోన్ లోపల ఒక ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ప్రెషర్ ఏర్పడిన తర్వాత రాళ్లతో ఇంటరాక్ట్ అయిన వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయిన ఆ వాటర్ ఒక సిమెంట్ లాగా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన ఆ సిమెంట్ కొంచెం కొంచెంగా ఆ రాయిని పెంచుతుంది. ఈ విధంగా హెవీ రెయిన్ పడినప్పుడల్లా ఆ స్టోన్ యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అంతేకాదు ఈ ట్రోవన్స్ రాళ్ళు రీప్రొడ్యూస్ కూడా చేస్తాయి. ఈ ట్రోవన్స్ రాళ్ళ నుండి విడిపోయిన చిన్న చిన్న రాళ్ళు అనేవి పెద్ద రాయి ఎలాగైతే పెరుగుతుందో ఈ చిన్న రాళ్ళు కూడా హెవీ రెయిన్ పడినప్పుడల్లా వాటి యొక్క సైజ్ అనేది పెంచుకుంటుంది. ఈ చిన్న రాళ్ళని మైక్రో ట్రోవన్స్ అంటారు. అయితే ఈ రాళ్ళ గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని చూడండి. ఇది ఏంటో తెలుసా? ఇది ఒక హార్ట్, గుండె. నిజమైన హార్ట్ కాదు, ఇది ఒక ఆర్టిఫిషియల్ హార్ట్. ప్రపంచంలోనే అతి చిన్న ఆర్టిఫిషియల్ హార్ట్ ఇదే. హార్ట్ ప్లేస్ లో ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది పనిచేస్తుంది. అయితే ఇది ఎక్కువ రోజులేమీ పనిచేయదు, కేవలం కొన్ని రోజులే. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని 16 నెలల ఓల్డ్ బేబీకి పెట్టారు. 2012లో రోమ్లోని ఇటలీలో ఒక బేబీకి అయితే ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని పెట్టారు. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ఆ బేబీకి 13 రోజుల వరకు ఉంది. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ఎందుకు పెట్టారంటే బేబీకి రియల్ హార్ట్ దొరికేదాకా ఆర్టిఫిషియల్ హార్ట్ ని పెట్టారు. 16 నెలల బేబీకి హార్ట్ ప్రాబ్లం వల్ల వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లారు. కంపల్సరీగా బేబీకి హార్ట్ అనేది మార్చాలని అన్నారు. కానీ వాళ్ళ దగ్గర హార్ట్ డోనర్ అనేది లేదు. హార్ట్ డోనర్ దొరికేదాకా ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని పెట్టారు. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ని అమెరికాకు చెందిన డాక్టర్ రాబర్ట్ జార్విక్ తయారు చేశాడు. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ఆ బేబీకి 13 రోజుల వరకు ఉంచారు. 13 రోజుల తర్వాత బేబీకి హార్ట్ అనేది దొరికింది. ఫ్రెండ్స్, నిద్ర అనేది మన శరీరానికి చాలా అంటే చాలా అవసరం. ఎంత అవసరం అంటే మనం 1 గంట నిద్రపోకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇది మన మెంటల్ హెల్త్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్జాంపుల్, ఒక రోజులో 1 గంట నిద్రపోకపోతే మన బాడీ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటే హెడ్ ఏక్ వస్తుంది. అంతేకాదు మీ యొక్క చూపు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు దేన్ని కూడా అంత ఫోకస్ గా చూడలేరు. అండ్ మీకు అంత చిరాగ్గా అనిపిస్తుంది. అంతేకాదు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే అంత స్పష్టంగా తీసుకోలేరు. ఇలా మొత్తంగా 4 రోజుల వరకు జరుగుతుంది. ఒక రోజు 1 గంట నిద్రపోకపోతే 4 రోజుల దాకా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఇమేజ్ ని చూడండి. దీన్ని చూడగానే మీకు ఏమనిపించింది? నాకైతే కల్కి మూవీ గుర్తుకొచ్చింది. అయితే ఈ ఇమేజ్ లో ఒక వ్యక్తి భూమిపై మిగులున్న చివరి చెట్టు నుండి ఆక్సిజన్ పీలుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పిక్చర్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లో చెట్లు లేకపోతే మనిషి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ రోజు జరిగిపోయినది మళ్ళీ రేపు రాదు. సో సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఇమేజ్ ని చూడండి. ఇమేజ్ లో కొంతమంది పిల్లలు ప్లేన్ లో వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది కదా. అయితే ఏమైందంటే 1995లో వియత్నాం వార్ అప్పుడు చాలా మంది చనిపోయారు. చనిపోయిన ఫ్యామిలీ వాళ్ళ యొక్క పిల్లలు వీళ్ళు. వియత్నాం చివరి యుద్ధ రోజుల్లో అమెరికన్ గవర్నమెంట్ ఆపరేషన్ బేబీ లిఫ్ట్ అనే పేరుతో కొంతమంది పిల్లల్ని అమెరికాకు మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ లో పంపించారు. ఎందుకంటే అమెరికన్ ఫ్యామిలీ వాళ్ళకి ఈ పిల్లల్ని దత్తత ఇవ్వడానికి. కేవలం అమెరికా వాళ్ళకు మాత్రమే కాదు, మరికొన్ని ఇతర కంట్రీస్ వాళ్ళకు కూడా ఈ పిల్లల్ని పంపించారు. దాదాపుగా 3300 మంది పిల్లల్ని ఇతర కంట్రీస్ కి పంపించారు. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.